అందరికీ నమస్కారం. మనం చెప్పుకోబోయే కథ వినిపించని రాగాలు. రచించిన వారు లక్ష్మి గారు. కథలోనికి వస్తే చిన్నారి వేణువులోంచి వెలువడిన నాదం పెద్దదై ఇంకా పెద్దదై దిగంతాలను తాకి అక్కడ మొక్కలై ఆకాశమంతా వ్యాపించింది. తెల్లారుజామున భూపాల రాగంలో ప్రపంచమంతా స్నానం చేస్తుంది. ఫ్లూటు మీద పరధ్యానంగా కదులుతున్నాయి వేణువేళ్ళు. కళ్ళు తూర్పున దగదగా మెరుస్తున్న శుక్రగ్రహాన్ని చూస్తున్నాయి. ఆ వేగుచుక్క కాంతిని కరిగించేయటానికి చూస్తున్నాయి బంగారు రంగు సూర్యుడి కిరణాలు. రోజూ అనుకుంటాడు వేణు, ఈ క్షణం ఇలా ఉండిపోతే బాగుండునని. కానీ గడియారంలో ముళ్ళు ఆగిపోవు. సూర్యుడు ఉదయించక మానడు. వేగుచుక్క మాయమవక మానదు. పాల వ్యాను భీకరంగా గర్జించుతూ రాక మానదు. బోయి నన్ను పెద్ద శబ్దంతో ఉలిక్కిపడ్డాడు వేణు. వీధంతాను నిద్రలోంచి లేపేస్తూ పెద్ద శబ్దంతో వీధి చివరకెళ్ళి ఆగింది పాలవ్యాను. పూల పాన్పు మించి రాతి నేల మీదకు పడేసినట్లయింది. వీధంతా కోలాహలం, హడావిడి మొదలు. రొటీన్ జీవితం మొదలు. బండి చక్రం తిరగటం మొదలు. మిషన్లో ఇరుసు తిరగటం మొదలు. మనుషుల మనసుల్లో కోరికలు నిద్రలేవటం మొదలు. వీధరుగు మించి ఒక్క గెంతు గెంతి ఇంట్లోకి నడిచాడు వేణు. పెరట్లో ఎక్కడో అమ్మ నూతిలోంచి నీళ్లు తోడుతున్న చప్పుడు. ఇంకా నిద్రలేవని తమ్ముళ్ల మీద చెల్లెళ్ల మీద తిట్ల వర్షంతో మేల్కొలుపు. ఒక్కొక్కరు దున్నపోతుల్లా పొద్దుపోయేదాకా మంచం దిగకపోతే ఎలాగర్రా, ఒక్కదాన్నే పనులతో ఎంతని చావను. మళ్ళా ఒక్కొక్కరికి టైంకి అన్నీ అమర్చిపెట్టాలి. రోజు అలవాటైన మాటలే అయినా ఎందుకో మనసు చివుక్కుమంటుంది. వంటింట్లో మూలనున్న సీసాలు, గూట్లో ఉన్న డబ్బులు తీసుకుని భారంగా బయటకు నడిచాడు. వీధి వాకిట్లో పెద్ద చెల్లి అప్పుడే ముగించిన ముగ్గుని 4 వైపుల నుంచి పరికించి చూస్తుంది. పాల సీసాలతో బయటకు నడవబోయిన వేణు చప్పున ఏదో గుర్తొచ్చినట్లు ఆగిపోయాడు. ఏమ్మా రాధా, ఇంటర్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యావు కదా, ఏం చదువుదామనుకుంటున్నావు? నాన్న కాలేజీలో జాయిన్ చేసినప్పటి సంగతి కదన్నయ్య అంది నిర్లిప్తంగా ముగ్గుకేసి చూస్తూ. బిఏ లిటరేచర్ చదవకూడదు, లేకపోతే సంగీతంలో డిగ్రీ చేయకూడదు ఆసక్తిగా అడిగాడు. అదోలా నవ్వింది రాధ. ఎందుకన్నయ్యా, బిఏ లిటరేచర్లు సంగీతాలును, గుమస్తా ఉద్యోగాలు కూడా రావు. టైపు షార్ట్ హ్యాండ్లో జాయిన్ అయ్యానుగా, అవి నేర్చుకుంటూనే బీకాంకి కట్టేద్దామని చూస్తున్నాను. 3 ఏళ్ళు మెల్లగా కష్టపడితే ఏ బ్యాంకులోనూ ఉద్యోగం సంపాదించుకోవచ్చు. అప్పుడింకా నాన్న రోజు నా పెళ్లి గురించి బాధపడిపోనక్కర్లేదు. ఏమంటావన్నయ్యా? వేణు మనసంతా చేదుమందు తిన్నట్లయింది. ఇంత వ్యాపార దృష్టితో ఆలోచించటం ఎప్పుడు నేర్చుకున్నావమ్మా? నీ భావుకత్వం, నీ తియ్యటి గొంతు అన్నీ వేస్టేనా? ఫక్కుమని నవ్వింది రాధ. మన బతుకులే వేస్టు, ఇంకా గొంతుల దాకా ఎందుకన్నయ్యా అంటూనే ఇంట్లోకి తుర్రుమంది. వీపున చెల్లున చర్చినట్లయింది వేణుకి. ఇంత పిల్లకి అప్పుడే ఎన్ని మాటలు? ఆశ్చర్యపోయాడు వేణు. భారంగా వీధిలోకి నడిచాడు. అప్పటికే చాలామంది క్యూలో నుంచున్నారు. ఇంకా చాలామంది పాలెక్కడ అయిపోతాయోనని ఉరుకులు పరుగులు పెడుతున్నారు. ఉరుకులు పరుగులు, వ్యాపారం, లాభం నష్టం, స్వార్థం. ఈ రోజుని రొటీన్గా గడిపేసుకోవాలన్న తాపత్రయం. ఈ మనుషుల హృదయాల్లో రాగం లేదు. ఉన్నది కేవలం ఒక యంత్రం, ఒక రూపాయి నోటు, ఒక కోరిక, ఒక అసంతృప్తి వీచిక, అంతే. క్యూలో ఆఖరివాడు వేణు. సాధారణంగా రోజు ఆఖరివాడుగానే ఉంటాడు. ఆఖరివాడైన అదృష్టం కొద్దీ ఆ రోజు పాలు దొరికాయి. లేకపోతే అమ్మచేత మళ్ళా చెవాట్లు. అవతల వీధి గేదెలవాడి దగ్గరకి పరుగు. పాలు తెచ్చి వంటింట్లో పెట్టేసరికి అమ్మ కర్రల పొయ్యితో కుస్తీ పడుతుంది. తడిసిన కర్రలతో వంటిల్లంతా పొగ. అమ్మ కళ్ళల్లో ఎరుపు జీరలు. ఏమండోయ్, ఇదిగో మిమ్మల్ని, నిద్రలేస్తారా? 5:30 అవుతుంది. మళ్ళా 6 గంటల కల్లా ట్యూషన్కి పోవాలాయే. ఏంటో కర్మ, ఇన్ని తడి కర్ర ముక్కలు తెచ్చి నా నెత్తిన పడేస్తారు. ఈ పొయ్యి అంటించటంతోనే నా బతుకు తెల్లవారేటట్లుంది. గ్యాస్ స్టవ్, ప్రెషర్ కుక్కరు కొనుక్కునే భాగ్యం మనకెలాగూ లేదు. ఒక కెరసనాయిల్ స్టవ్ అయినా వాడుకునే రాత నా మొహాన లేదు. అమ్మ గొంతులో కర్కశత్వం, రోషం, నిస్సహాయత్వం. తడికర్రలు తెచ్చి నీ నెత్తిన పడేయటం నాకు మాత్రం సరదాటే. నీ కర్మ కొద్దీ బడిపంతుల్ని కట్టుకున్నావు. 4 ట్యూషన్లతో, పగలల్లా స్కూల్లో చాకరీతో నీకు గ్యాస్ పొయ్యిలే కొనిపెట్టనా?
ప్రెషర్ కుక్కర్లే కొనిపెట్టనా? హాయిగా ఏ ఆఫీసర్నో కట్టుకోలేకపోయావా? కాలు మీద కాలేసుకుని కూర్చునేదానివి కదా. నాన్న గొంతులో కోపం, దైన్యం, అలసట. పెళ్ళయి 25 దాటుతుంటే ఇప్పుడు ఆ విసురులన్నీ ఎందుకు? కర్మ, నా రాతింతే. అమ్మ కంట్లో నీరు, పొగ వల్లో దుఃఖం వల్లో చేతిలో పళ్ళపొడి వేసుకుని నూతిగట్టు దగ్గరకు నడిచాడు వేణు. మామిడి చెట్టు మీద కాకులన్నీ కోలాహలంగా ఎగురుతున్నాయి. జామ చెట్టు మీద పిచ్చుకలు కిచకిచలాడుతున్నాయి. తానో పిచ్చుకో కాకో అయితే అవడు. మనిషిగానే పుట్టాడు, మనిషిగానే పెరుగుతున్నాడు, మనిషిగానే చస్తాడు. అప్పుడే విచ్చుకుంటున్న వెలుగురేఖల్లో పాతబడిన పెంకులు ఇంకా నల్లగా కనిపిస్తున్నాయి. మధ్యతరగతి బతుకి ప్రతిబింబంలాగా ఉంది ఆ పాతకాలం నాటి పెంకుటిల్లు. ఆ పాత పెంకుటిల్లు కూడా లేకపోతే ఈ మహాపట్నంలో ఇరుకు సందుల్లో, మురిక్కాలవల పక్క చీకటి గదుల్లో ఊహించలేడు. ఒరే వేణు, తొందరగా వచ్చి కాఫీ తీసుకో, చల్లారిపోతే మళ్ళీ వేడి చేయలేను. సంగీతము అంటూ ఆ కర్రముక్కని గంటల తరబడి పట్టుకు కూర్చోకపోతే కాసేపు చదువుకోకూడదు? ఆ బీకం గట్టెక్కేదెప్పుడో, నీకు ఉద్యోగం దొరికేదెప్పుడో ఆ దేవుడికే తెలియాలి. అమ్మ గొంతు వంటింట్లోంచి కంగుమంది. మౌనంగా వెళ్ళి కాఫీ గ్లాసు అందుకుని మళ్ళా పెరట్లోకొచ్చి నూతిగట్టు మీద కూర్చున్నాడు. అమ్మ నోట్లోంచి మృదువైన మాటలు విని ఎన్నాళ్ళు? ఎన్నేళ్ళయింది? అప్పుడెప్పుడో చిన్నప్పుడు, ఎన్నో యుగాల క్రిందట. కాఫీ తీసుకోరా వేణుబాబు అని అమ్మ మృదువుగా, ఆప్యాయంగా, తీయగా పిలిచేది. అమ్మ పిలుపులోనే ఒక సంగీతం ఉండేది. ప్రశాంతంగా పనులు చేసుకుంటున్నప్పుడు నిండు చేతుల గాజుల గలగల్లలో తన చెయ్యి పట్టుకుని చెల్లిని చంకలో పెట్టుకుని నడుస్తున్న కాలి మెట్టెల మూతలో, తమ్ముడికి పాలిస్తూ తీసే సన్నని కూని రాగాల్లో అన్నిట్లోనూ సంగీతమే. పండ్లతో అస్తమానం పగిలిపోతున్నాయి. బోల్డ్ ఖర్చని అమ్మ చేతి నిండుగా గాజులు వేసుకోవటం మానేసి 2 రబ్బరు గాజులు ఎప్పటి నుంచి వేసుకుంటుందో గుర్తులేదు. కాలి మెట్టెలు కరిగిపోయి ఎప్పుడు రూపాయి నోట్లుగా మారాయో గుర్తులేదు. అమ్మ గొంతులో కూని రాగాలు ఆగిపోయి నిష్ఠూరాలు ఎప్పుడు చోటు చేసుకున్నాయో గుర్తులేదు. కానీ ఇవన్నీ ఒక్క క్షణంలో జరిగినవి కావు. కాలచక్రం బరువు కింద క్రమక్రమంగా నలగగా ఏర్పడ్డ ఫలితాలు. కనీసపు ఆనందాల్ని కూడా రూపాయల్లో కొల్చుకునే స్థితికి దిగజార్చిన పరిస్థితులు. కాఫీ తాగటం అయిపోయింది. అమ్మ గోపి వాళ్ళింటికి వెళ్తున్నా. ఒరే, కంబైన్ స్టడీ అంటూ ఆ గోపిగాడింటికి పరిగెత్తుకపోతే ఆ చదివేదో ఇక్కడే చదువుకోకూడదు? అక్కడికెళ్ళి చదివే వెలగబెడుతున్నావో, పోచుకోలు కబుర్లు వేసుకు కూర్చుంటున్నావో? గదిలోంచి నాన్న గొంతు భారంగా వినిపించింది. పరీక్షలయ్యాక మీకే తెలుస్తుంది నానా అంటూనే గబగబా వీధిలోకి నడిచాడు. నిజం తెలిసిన నాడు నాన్న ఏమంటారు? కంబైన్డ్ స్టడీ పేరుతో తను గోపి సంవత్సరం నుంచి చేస్తున్న పని తెలిసిన నాడు కోపంతో చిందులు వేస్తాడా? దుఃఖంతో కన్నీళ్లు పెట్టుకుంటాడా? ఆనందంతో కౌగిలించుకుంటాడా? వేణు అడుగులు గబగబా పడ్డాయి. కనీసం 6 గంటలకైనా ప్రెస్లో ఉండాలి. గోపి ఇంటి ముందర ఆగాడు. అప్పటికే గోపి బయలుదేరటానికి సిద్ధంగా ఉన్నాడు. హాయ్, గుడ్ మార్నింగ్ గోపి హుషారుగా అన్నాడు. వెరీ గుడ్ మార్నింగ్ వేణు చెయ్యి కలిపాడు. లాస్ట్ డే ఫర్ ద టైర్సమ్ జాబ్ గోపి వేణుతో పాటు నడుస్తూ అన్నాడు. లాస్ట్ డే ఫర్ ద రొటీన్ లైఫ్ వేణు అలసటగా అన్నాడు. సంవత్సరం ఎంత త్వరగా గడిచిపోయిందో చూసావా? అవును మరి, అనుకున్నది చేతికి అందుతుంటే అలాగే ఉంటుంది. ఎన్నో మలుపులు తిరిగి ఇద్దరు ఆ చిన్న ప్రింటింగ్ ప్రెస్లోకి ప్రవేశించారు. బోరుమని పనిచేస్తున్న మిషన్ ముందు కూర్చున్న వేణు చేతులు యాంత్రికంగా తన పనులు చేసుకుపోతున్నాయి. ఆలోచనలు మాత్రం ఎక్కడెక్కడో పరిగెడుతున్నాయి. రేపు ఈ టైంకి ఏం చేస్తూ ఉంటాడు? వృధపెడుతున్న ఈ యంత్రం ముందు మాత్రం ఉండడు. పెరట్లో ప్రశాంతంగా చెట్టు కింద కూర్చుని ఏ వేణునాదంలోనో వేణునాదంలోనో మునిగి తేలుతూ, అది ఏ నాదమైనా పర్వాలేదు, ఆ నిట్టూర్పుల మధ్య నుంచి, నిరాశల మధ్య నుంచి, ఈ కృత్రిమమైన ప్రపంచం మధ్య నుంచి తనను తీసి బయటపడేయగలిగితే చాలు. ఆ కొన్ని గడియలైన డబ్బుతో కొనుక్కోలేని అనుభూతి మనసుని తాకితే చాలు. ఈ పార్ట్ టైం జాబ్కి నెలకి 80 చొప్పున 12 నెలలకు 960 రూపాయలు. ఇన్నాళ్ళు ఆ జీతాన్ని యజమాని దగ్గరే దాచుకున్నందుకు వడ్డీ 40 రూపాయలు, మొత్తం 1000 రూపాయలవుతాయి. ఈ రోజుతో కాంట్రాక్టు పూర్తయింది.
సంవత్సరం పాటు కాపాడుకున్న రహస్యం రేపటితో బద్దలవుతుంది. ఏడాది పాటు తాను అలసటని, చదువుని, ఆలోచనల్ని ఫణంగా పెట్టి సంపాదించిన 1000 రూపాయలు చేతికొస్తాయి. తాను కలలో మాత్రమే చూడగలననుకున్న వస్తువు రేపు తన చేతికొస్తుంది. రికార్డు ప్లేయర్. కావలసిన రికార్డులన్నింటితో సహా సరిగ్గా సంవత్సరం క్రితం గోపి ఈ ఆడియో చెప్పకపోతే తన కల కలగానే మిగిలిపోను. థ్యాంక్యూ గోపి, థ్యాంక్యూ. రేపట్నుంచి మనసు అలసిపోయినప్పుడు, భానుమతి తియ్యని గొంతులో మనసు పరవశించినప్పుడు, ఘంటసాల కమ్మని గానంలో ఒంటరితనం మనసుని తొలచినప్పుడు, సైగల్ గొంతు విషాదపు పొరల్లో మనసంతా మొద్దుబారి శూన్యంగా ఉన్నప్పుడు, బిస్మిల్లా ఖాన్ సహనాయలో ఆ సంగీతంలోనే తాను మళ్ళా అమ్మలాలన పొందగలడు. ఆ సంగీతంలోనే తాను మళ్ళా కల్మషం లేని చిన్ననాటి చెలిమి రుచి చూడగలడు. ఆ సంగీతంలోనే తాను కన్నీటిని తుడిచే చేతి స్పర్శను పొందగలడు. సూర్యుడి కిరణాలు చురుక్కుమంటున్నప్పుడు వేణు ఇంట్లో అడుగుపెట్టినడు. ఆనందంలో తేలిపోతూ జేబులో ఉన్న రూపాయల నోట్లు చేతికి ఎంతో మృదువుగా తగులుతున్నాయి. ఇంట్లో కడుగు పెట్టబోయేసరికి నాన్న గుమ్మం దిగుతున్నాడు. స్కూల్కేనా నాన్న? సైకిలేసుకెళ్ళకూడదు? జాలిగా చూస్తూ అడిగాడు. అక్కర్లేదులేరా, నడవటానికి ఈ కాళ్ళు అలవాటు పడిపోయాయి. ఆ వెధవ సైకిల్ ఏ క్షణంలో పంక్చర్ అవుతుందో తెలియదు. ఏ క్షణంలో చేను ఊడుతుందో తెలియదు. ఏదో ఒకరోజు అమ్మేస్తే ఆ 4 డబ్బులు మరే అవసరానికైనా పనికొస్తాయి. భారంగా నడిచి వెళ్ళిపోతున్న నాన్నవైపు దీనంగా చూశాడు. చక్కని సంగీతంలో ఎక్కడో చిన్న అపశృతి. ఇంట్లో కడుగు పెడుతూనే అమ్మ గొంతు గట్టిగా వినిపిస్తుంది. చెల్లి మీద కేకలు. ఒసే ఆడపిల్లవి, టైపు షార్ట్ హ్యాండ్ అంటూ వీధిలోకి పరిగెడితే ఎలాగే? ఎన్ని పనులకి నేనొక్కత్తెను చావను? 7:30 లోపున కాఫీలు, వంటలు, స్నానాలు ఒక్కత్తెను ఎంతకని చేసుకొని, ఇవాళ మీ నాన్న కూర లేకుండా ఒత్త మజ్జిగ అన్నమే తిని వెళ్ళారు. మళ్ళా సాయంత్రం 5 దాకా రారేమో. ఏం చేయనమ్మా? ఆ టైపు ఇన్స్టిట్యూట్ వాడు ఎంత బతిమాలినా పొద్దున్న తప్ప మరెప్పుడూ ఖాళీ లేదని చెప్పేశాడు. పోన్లేమ్మా, 5-6 నెలలే, ఆ తర్వాత నీకేం బాధుండదు. ఏంటోనే తల్లి, ఆ వేణుగాడి మీద ఆశలన్నీ పెట్టుకున్నాను. వాడు కాస్త చేతికి అందొస్తే కాస్త భారం తగ్గుతుంది. వీడేమో ఎప్పుడూ పుస్తకం పట్టుకున్నట్లే కనిపించడు. ఎప్పుడు పాస్ అవుతాడో, ఎప్పుడు ఉద్యోగం వస్తుందో. అమ్మ గొంతు నీరసంగా వినిపించింది. అన్నయ్య గురించి నువ్వెందుకు బెంగ పెట్టుకుంటావమ్మా? అన్నయ్య ఎప్పుడైనా ఫెయిల్ అయ్యాడా? అయినా నేను మరో 7-8 నెలల్లో టైపింగ్ లోయర్ పాస్ అయిపోతానుగా. ఎక్కడైనా చిన్న ఉద్యోగం సంపాదించేసుకుంటే కొన్ని వస్తువులు మెల్లమెల్లగా కొనుక్కోవచ్చు. నాన్నగారికో సైకిలు, నీకో ప్రెషర్ కుక్కరు, గ్యాస్ స్టవ్, ఇవన్నీ మెల్లమెల్లగా కొనేసుకుంటే కొన్ని బాధలు తగ్గుతాయి. చెల్లి గొంతులో ఆశ తడుక్కుమంది. స్వేచ్ఛగా ఆకాశంలో ఎగురుతున్న గాలిపటం దారం తెంపేసినట్లయింది. నీరసంగా అరుగు మీదే కూలబడిపోయాడు. ఏంటోనే తల్లి, ఆఖరికి ఆడపిల్ల సంపాదనే తినవలసి వచ్చేట్లుంది. లోపల నుంచి అమ్మ మాటలు నీరసంగా వినిపించాయి. మనసుల్లో ముళ్ళు గుచ్చుకున్నట్లయింది. జేబులో డబ్బు మోయరానంత బరువుగా అనిపిస్తుంది. ఏదో పని మీద బయటకొచ్చిన అమ్మ, నువ్వెప్పుడొచ్చావురా? ఇవాళ కాలేజీ లేదేంటి? ఇక్కడే కూర్చుండిపోయావు? ఆశ్చర్యంగా అడిగింది. ఇవాళ సెలవమ్మా, రేపు ఉగాది కదా, 2 రోజులు సెలవిచ్చారు. అప్రయత్నంగా అబద్ధమాడేశాడు. అమ్మ లోపలికెళ్ళిపోయింది. వేణు అరుగు మీదే కూర్చున్నాడు. సాయంత్రం దాకా అలా కూర్చునే ఉన్నాడు. సాయంత్రం 4 అయింది. అనుకున్న ప్రోగ్రాం ప్రకారం ఈ టైంకి బజార్లో ఉండాలి. నిన్ననే షాపు వాడికి ఆర్డర్ ఇచ్చేశాడు ఏ ఏ రికార్డులు కావాలో. రేపు ఉగాది నాడు తెల్లవారుతూనే అందర్నీ ఆశ్చర్యపరచాలి. బిస్మిల్లా ఖాన్ సన్నాయితో ఇంట్లో అందరికీ మేలుకొలుపులు పాడాలి. అందరూ ఆశ్చర్యానందాలతో లేచి ఉక్కిరి బిక్కిరవుతుండగా అసలు రహస్యం అందరికీ చెప్పేయాలి. ఈ ఏడాది పాటు తాను పడ్డ శ్రమ, కన్న కలలు అన్నీను. ఆ తర్వాత ఇంటిల్లిపాది లేచి పనులు చేసుకుంటున్నప్పుడు ఘంటసాల భక్తిగీతాలు. అందరూ భోజనాలు చేసి మధ్యాహ్నం నడుములు వాల్చినప్పుడు ఈమని శంకరశాస్త్రి వీణ. ఇవి ఎన్నాళ్ల నుంచో తనకున్న రంగుల కలలు. కానీ ఆ రంగులన్నీ ఇప్పుడు కరిగిపోతున్నట్లు అనిపిస్తున్నాయి. గాలిలో తేలిపోయే సన్నాయి వాద్యపు మాధుర్యాన్ని అమ్మ గొంతులోని నిష్ఠూరత్వం మింగేస్తుందేమో.
నాన్న గొంతులోని నీరసంతో ఘంటసాల గొంతులోని గాంభీర్యం కరిగిపోతుందేమో. చెల్లెలు గొంతులోని చేదు అనుభూతి గొంతులోని తీయదనాన్ని విరిచేస్తుందేమో. దరిద్రదేవత చేసే వికటాట్టహాసం ముందు సరస్వతీదేవి సంగీతం వినబడదేమో. అవును, కడుపు నిండిన చోట వేణువు, కడుపు నిండని చోట అదో కర్రముక్క. ఏదో నిశ్చయానికి వచ్చినట్లు లేచి వేణు అరుగు దిగాడు. అవును, ఉగాది నాడు పొద్దున్నే అందర్నీ ఆశ్చర్యపరుస్తాడు. తప్పదు. అమ్మా, నేను గోపి ఇంటికెళ్తున్నాను. రాత్రి ఇంటికి రాను. రాత్రంతా అక్కడే చదువుకుంటాను. రేపు తెల్లవారుజామునే వస్తాను. అతని కాళ్ళు ఉత్సాహంగా బజారు వైపు నడిచాయి. ఉగాది నాడు ఉదయాన్నే సైకిల్ గంట టింగు టింగుమనిపించాడు ఇంటి ముందు వేణు. అమ్మొచ్చి తలుపు తీసింది. అమ్మాయ్, అమ్మా, తొందరగా వెళ్ళి ఇంట్లో అందర్నీ లేపు. మీకందరికీ ఒక ఆశ్చర్యం. అమ్మ లేపనవసరం లేకుండానే ఇంటిల్లిపాది వచ్చేశారు. నాన్న, చూసారా ఈ కొత్త సైకిల్? బాగుందా? ఇది మీకు 500 అమ్మ, ఇది ప్రెషర్ కుక్కరు, ఇది నూతన్ స్టవ్, ఈ రెండూ నీకు. ఇదిగో ఈ ప్యాకెట్లో ఉన్న పుస్తకాలన్నీ తమ్ముళ్ళకి, చెల్లాయిలకు. టెక్స్ట్ పుస్తకాలు లేక రోజు వీళ్ళని వాళ్ళని అడిగి ఇబ్బంది పడుతున్నారు కదా రాధి. ఈ గాజుల ప్యాకెట్లు తీసుకో. ఇక నుంచి నువ్వు అమ్మ చేతి నిండా గాజులేసుకోవాలి. గడగడా చెప్పేశాడు వేణు. అందరూ ఆశ్చర్యపోయి చూస్తుండగా అప్పుడు చెప్పేశాడు తను సంవత్సరం నుంచి చేస్తున్న పని. ఆ రోజు తెల్లవారుజామునే తమ్ముళ్ళు సంబరంగా కొడుతున్న సైకిల్ గంటల మూతలో, మధ్యాహ్నం త్వరగా పనులన్నీ ముగించుకుని అమ్మ వత్తులు చేసుకుంటూ తీస్తున్న కూని రాగాల్లో, సాయంత్రం పక్కింటి స్నేహితురాలతో అన్న గురించి గర్వంగా చెప్తూ చెల్లెలు నవ్వుతున్న కిలకిల నవ్వుల్లో, రాత్రి అట్టే అలసిపోని నాన్న నిశ్చింతగా కూర్చుని చదువుకుంటున్న భగవద్గీత శ్లోకాల్లో, అన్నింటిలోనూ సంగీతమే. ఆ వినిపించిన రాగాల్లో తన్మయుడవుతూ ఎప్పుడో వినిపించబోయే నిజమైన రాగాల గురించి కలలు కంటూ నిద్రలో కొరిగాడు వేణు. ఇంతటితో ఈ కథ సమాప్తం. ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.